మామ ఫైనల్గా యష్ గారు నటించినటువంటి టాక్సిక్ సినిమా ఇప్పుడే చూసి రావడం జరిగింది మామ. ఇంతకీ టాక్సిక్ సినిమా ఎలా ఉంది? నిజంగానే యష్ గారు 3 ఏళ్ళు ఆగినందుకు ఈ సినిమా నిజంగానే ఆ రేంజ్లో ఉందా లేదా, కేజీఎఫ్ తర్వాత మళ్ళీ ఆ రేంజ్ హిట్ కొట్టారా లేదా అనే వాటి గురించి ఈ రివ్యూలో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి రివ్యూస్ మీకు ముందుగా తేవడానికి మా టీం చాలా కష్టపడుతుంది. దీని నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒక్క లైక్ అండ్ అలాగే ఒక్క సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు ఖచ్చితంగా లైక్ కొడటం వల్ల ఇంకో 10 మంది ఈ టాక్సిక్ సినిమా ఎలా ఉందో తెలుసుకుంటారు. ఇక మనం సోదంతా ఆపేసి టాక్సిక్ సినిమా రివ్యూ విషయానికి వస్తే, ఇక సినిమా స్టార్ట్ అవడంతోనే మంచి సీన్స్తో స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఎక్కడో జరిగిన బాంబ్ బ్లాస్ట్ తోటి ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయిన ఇంట్రెస్టింగ్ పాయింట్ని పట్టుకోవడం వల్ల సినిమా స్టార్టింగ్ నుంచి ఇంట్రెస్టింగ్ అనిపించింది. అలా సినిమా స్టార్ట్ అయిన 10 మినిట్స్కి హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఫస్ట్ కైరా అద్వానీ గారిని ఇంట్రడ్యూస్ చేస్తారు, నెక్స్ట్ తారా గారిని ఇంట్రడ్యూస్ చేస్తారు. వీళ్ళందరి ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత యష్ గారి ఇంట్రో వస్తుంది. ఇంట్రో సీన్ మాత్రం మ్యాడ్ ఉంది, అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇంట్రో సీన్ దగ్గర వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా, యష్ బాయ్ ఇంట్రో అయినా సరే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. యష్ వచ్చినప్పటి నుంచి సినిమా మొత్తం కూడా చాలా మంచిగా వెళ్తూ ఉంటుంది. ఇక ప్రీ ఇంటర్వెల్ దగ్గర వచ్చే ట్విస్ట్ బాగుంటుంది, ఇంటర్వెల్ దగ్గర వచ్చేటటువంటి ఒక ప్లాట్ బాగుంటుంది, అలాగే తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఒక ఫైట్ సీన్ బాగుంటుంది. అండ్ దానికి ముందు వచ్చే శ్మశానం దగ్గర ఉంటుంది ఒక ఫైట్ సీను, అది ఆల్రెడీ టీజర్స్లో చూపించారు. నెక్స్ట్ లెవెల్లో ఉంది ఫైట్ సీన్ అయితే, అసలు అన్ఎక్స్పెక్టెడ్. అసలు ఆ రేంజ్లో ఆ ఫైట్ ఉంటుందని ఫైట్ సీన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి అసలు. ఇక ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేలోపు ఒక ప్లాట్ వస్తుంది, వేరే లెవెల్లో అనిపించింది భయ్య ఆ ప్లాట్ అయితే మాత్రం. ఫస్ట్ హాఫ్ చూసిన దానికే టికెట్ డబ్బులు న్యాయం అనిపించింది, ఆ రేంజ్లో ఉంది ఫస్ట్ హాఫే. ఇక సెకండ్ హాఫ్ చూసిన తర్వాత అర్థమవుతుంది అనమాట. సో సినిమా హిట్టో కాదో అనుకొని నేను సెకండ్ హాఫ్ కూడా చూడటం మొదలుపెట్టా. ఇక సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఫైట్ సీన్స్ ఉంటాయి. ఫైట్ సీన్స్ అయితే ఒకదాన్ని మించింది ఇంకొకటి. ఇక క్లైమాక్స్ ఫైట్ సీన్ అయితే ఇప్పటికీ కళ్ళ ముందు కదులుతుంది, ఆ రేంజ్లో ఉంది అబ్బా ఫైట్ సీన్ అయితే. హాలీవుడ్ లెవెల్లో తీశారు సినిమాని, నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అసలు డైరెక్టర్ లేడీ డైరెక్టర్ అని చాలా తక్కువ అంచనా వేసాం, కానీ నెక్స్ట్ లెవెల్లో తీశారు అసలు. యష్ అయితే మాత్రం జీవించేశాడు భయ్య. అలాగే తండ్రి క్యారెక్టర్లో కొడుకు క్యారెక్టర్లో డ్యూయల్ రోల్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ అని చెప్పొచ్చు. రెండింటికి వేరియేషన్లు ఉంటాయి మళ్ళీ. ఇక ఓవరాల్గా సినిమా ఎలా ఉందో మాట్లాడుకునే కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలో ఉన్న పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఏవో మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ అయితే మాత్రం ఫస్ట్ పాజిటివ్, యష్ లిటరల్గా చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్లో జీవించేశాడు భయ్య. ఇక నెక్స్ట్ ఇంకేదైనా పాజిటివ్ ఉందంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, కొరియోగ్రఫీ బాగుంది, యాక్టింగ్స్ బాగున్నాయి అందరి. అండ్ అలాగే వచ్చేసి ఈ సినిమాలో చాలా వరకు గ్రాఫిక్స్ వాడారు, అవి కూడా అథెంటిక్గా ఉన్నాయి అనమాట. సో చాలా వరకు బాగున్నాయి. ఇక కానీ సినిమాలో కొన్ని బొక్కలు ఉన్నాయి, నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ఏం నెగిటివ్స్ భయ్యా అంటే, ఇందులో ఫస్ట్ నెగిటివ్ మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది సినిమా యొక్క రన్ టైం. సినిమా రన్ టైం 3 గంటల వరకు ఉందన్నమాట. సో మనం ఓవర్సీస్ వర్షన్కి ఇండియన్ వర్షన్కి కొంచెం ట్రిమ్ చేశారు, కానీ మాత్రం సినిమాలో అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ట్రిమ్ చేయొచ్చు అనిపించింది. ఇంకా కొన్ని ఫైట్ సీన్స్ అయితే మాత్రం ఓవర్ ద టాప్ వెళ్ళిపోతాయి. ఒక్కొక్క ఫైట్ సీన్ 10 నుంచి పావు గంట వరకు కూడా వెళ్తుంది, 10 నిమిషాల నుంచి పావు గంట వరకు. అంతవరకు ల్యాగ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఫైట్ సీన్స్ అయితే కొంచెం ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. అండ్ అలాగే సినిమాని సింపుల్గా ఇంకో 15 నిమిషాల వరకు ట్రిమ్ చేయొచ్చు అనిపించింది. ఇంకొక నెగిటివ్ ఏంటి అంటే, సినిమాలో కొన్ని సీన్స్ ఉంటాయి మరీ వైలెంట్గా ఉంటాయి అనమాట. ఆ సీన్స్ అయితే చాలా వైలెన్స్తో ఉంటాయి. ఆ సీన్స్ చాలా మందికి ఎక్కకపోవచ్చు, కొంతమందికి ఎక్కచ్చు. ఎవరైతే జింజర్ కిడ్స్ ఉన్నారో ఫైట్ సీన్స్ బాగా ఇష్టమో వాళ్ళకి బాగా నచ్చుతారు అనమాట. ఆ ఫైట్ సీన్స్ అయితే చాలా క్రూయల్గా ఉంటాయి, చాలా అంటే చాలా దారుణంగా ఉంటాయి ఆ ఫైట్ సీన్స్. కానీ ఆ ఫైట్ సీన్స్ అయితే చాలా మందికి నచ్చకపోవచ్చు. అండ్ అలాంటి ఫైట్ సీన్స్ మార్కోలో చూసిన లాంటి ఫైట్ సీన్స్ మాకు ఇష్టం అంటే అలాంటి వాళ్ళకు కూడా నచ్చే అవకాశం ఉంది. ఇక ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం డీసెంట్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంటుంది. ఓవరాల్గా సినిమా అయితే మాత్రం ఒక బ్లాక్ బస్టర్ సినిమా అని ఖచ్చితంగా చెప్పొచ్చు. యష్ బాయ్ ఇన్నేళ్ళు టైం తీసుకున్నప్పటికీ సినిమాలో స్టోరీ పెద్దగా లేనప్పటికీ ఫైట్ సీన్లు అయినా కొరియోగ్రఫీ అయినా మిగతాదంతా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఖచ్చితంగా యష్ బాయ్ ఇంకో హిట్ కొట్టేసినట్టే. మరి మీరు మూవీ చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక ఈ సినిమాకి రివ్యూకి రేటింగ్ ఇవ్వాల్సి వస్తే 3.75 అవుట్ ఆఫ్ 5 విచ్ ఈజ్ ఎన్ సూపర్ హిట్ ఫిలిం అని ఖచ్చితంగా రేటింగ్ ఇవ్వచ్చు. మరి మీరు మూవీ చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి, మరి లాంగ్ రన్లో ఈ సినిమా ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో అయితే కలుద్దాం.